బిగ్ బాస్ సీజన్ 8. సో ప్రెజెంట్ హౌస్లోకి దాదాపుగా నాగార్జున గారి ఎపిసోడ్ అయితే ఒక ఫన్నీ టాస్క్తో స్టార్ట్ చేస్తారు. అలాగే 2 డైలాగ్ చెప్పడం, అలాగే ఆ డైలాగ్ని గెస్ చేయడం. సో అదేవిధంగా లూప్స్ అయితే ట్రై చేస్తుంటారు. సో చాలామంది డైలాగ్స్ అయితే చేస్తుంటారు. సో అదేవిధంగా ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. కానీ అదేవిధంగా తర్వాత ఇప్పుడు ఎంత ఫన్నీగా ఉందో తర్వాత అంత హీట్ పుట్టించే విధంగా నాగార్జున గారు అయితే హోస్టింగ్ మాత్రం చాలా రోస్టింగ్ చేస్తుంటాడు. సో అదేవిధంగా మనం చూసాం కదా, గౌతమ్కి కానీ కొన్ని సీన్స్లలో గోల్డ్ ప్లాన్, అదేవిధంగా బ్లాక్ ప్లాన్, సో ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు. సో కంపల్సరీగా ఈ ఎపిసోడ్లో మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓజీ క్లాన్స్లో దాదాపుగా ఇప్పటిదాకా ఉన్నది 5 మెంబర్స్. అదే నిఖిల్, నబిల్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా, ప్రేరణ, ఇంకా పృథ్వీ, విష్ణుప్రియ. సో ఈ 5గురు అయితే మిగిలేరు. ఈ 5గురిలో దాదాపుగా ఈరోజు అంటే ఆదివారం ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మన టాపిక్. సో అన్ని విధాలుగా మనం అనాలిసిస్ చేసుకుంటే, ఓటింగ్ పరంగా చూసుకున్నా, గేమింగ్ పరంగా చూసుకున్నా కూడా మనం హై ఛాన్సెస్ ఉన్న పర్సన్స్ అంటే మనం ఇట్టే చెప్పేయచ్చు ఈ 5గురిలో ఎవరు అనేది. సో ఈ 5గురిలో ఎవరు ఉన్నారంటే పక్కాగా అయితే నిఖిల్ అయితే ఎప్పటికైనా టాప్లో ఉంటాడు. సో మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదను, ఎందుకంటే ఈ ఫోటో ఆర్డర్ కూడా అట్లాగే ఉంది. సో వాళ్ళు జస్ట్ నిలబడ్డారు, బట్ కానీ వాళ్ళు నిలబడ్డ విధానం మాత్రం ఒక ఆర్డర్ వైజ్గా ఉన్నాడు. కానీ లాస్ట్లో ఒకటి తక్కువైంది. సో అక్కడ మిస్ అయింది అంతే. విష్ణుప్రియ నిలబడ్డ ప్లేస్ జస్ట్ పృథ్వీ ప్లేస్లో వచ్చిండే సరిపోయేది కరెక్ట్గా. ఎందుకంటే విష్ణుప్రియ పోయిన గేమ్లో దాదాపుగా ఎవరు శ్రీముఖి చెప్పింది కదా, కొన్ని హింట్స్ ఇచ్చింది. ఆ హింట్స్ వల్ల ఇప్పుడు బ్రతికిపోయినాయి. లేకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అయితే ఈ వారం విష్ణుప్రియ హెల్మెట్ కావాలి. బై లక్ తప్పింది అంతే. సో మనం ఆర్డర్ ప్రకారం మార్చుకున్నాం. సో నిఖిల్, నబీల్, ప్రేరణ, సో వీళ్ళు ముగ్గురు సేఫ్ కరెక్ట్ ఆర్డర్ ఉన్నారు. సో ఇక్కడ ఒకటి ఎక్కువైంది, అదే పృథ్వీ. సో ఈరోజు హెల్మెట్ కాబోతున్నాడు పృథ్వీ. ఏంట్రా భయ్ నువ్వు చెప్తున్నావు అనుకోవచ్చు, మనం నిన్న వీడియోస్ చెప్పేసాం. సో తెలియని వాళ్ళకి ఇంకా చెప్తున్నాను, పృథ్వీ అయితే హెల్మెట్ అవుతాడు. సో లాస్ట్ రౌండ్ వచ్చేసి పృథ్వీ అలాగే విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. వాటర్లో రెడ్ కలర్, బ్లాక్ కలర్ ఇలా వేస్తుంటారు. సో అలా వేసినప్పుడు పృథ్వీది రెడ్ అవుతుంది పూర్తిగా. సో బోత్ ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేస్తారు. సో షాక్ ఇచ్చేస్తారు. సో ఇద్దరు ఎలిమినేట్ అని చెప్పి అనుకుంటారు. బట్ కానీ లాస్ట్కి వచ్చేసరికి పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడంటూ తెలుస్తుంది. సో ఇంత షాకింగ్ ఇచ్చినాక దాదాపు అయితే నిన్ను కోరి సమయంలో ఎలా ఉంటుందో అలా విష్ణుప్రియ హైలింగ్స్ మొత్తం మారిపోయింటాయి. ఎందుకంటే పృథ్వీ ఉన్నప్పుడు గేమ్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏదో సంథింగ్ వెళ్ళిపోయింది, బాగా ఉంది హౌస్లో అనుకున్నారు. బట్ కానీ ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోతే ఇప్పుడు విష్ణుప్రియ గేమ్ స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా ఓజీ క్లాన్లో మిగిలిపోయేది 4గురే. సో ఇంకా అవతల మాత్రం మనకు గౌతమ్ ఉన్నాడు, రోహిణి, అవినాష్. సో ఇక గేమ్ స్టార్ట్ చేద్దామా? అస్సలు గేమ్ ఇక్కడ ఉంది భయ్యా. సో ఇక్కడ ఉన్న ప్లాన్స్ పక్కన చూసుకుంటే ఇక్కడ 4గురు ఉన్నారు. సో మనం అనుకున్న విధంగా చాలా వరకు అయితే గేమ్స్లో ఎక్కువ శాతం పొటెన్షియల్ ఉన్న వ్యక్తి నిఖిల్. సో అవతల గౌతమ్ ఉన్నాడు. సో యథావతు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఇద్దరికే పోటీ ఉంది, వేరే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. వచ్చినారంటే మాత్రం హెల్మెట్ అయిపోతారు, ఆ విధంగా ఉంది. సో ఫైనల్లీ చెప్పాల్సిన విషయం ఏంటంటే గౌతమ్ కృష్ణ అలాగే నిఖిల్. సో వీళ్ళిద్దరే టాప్ 5, టాప్ 1, టాప్ 2, అలాగే రన్నర్ అయినా విన్నర్ అయినా. సో వీళ్ళ మించి ఎవరు ఉండరు నాకు తెలిసి. సో అదేవిధంగా ఇదే విధంగానే కంటిన్యూ అయితే గేమ్ మాత్రం ఎక్కడ ఫ్లిప్ కాకుండా, ఎవరు నెగిటివ్ కాకుండా ఉన్నారనుకో, కంపల్సరీ ఫైనల్గా అయితే వీళ్ళిద్దరు వెళ్తారు. కొంచెం ఈ మధ్య ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు నబీల్. సో నబీల్ పర్ఫార్మెన్స్ కొంచెం డౌన్ చేసుకుంటే ఈక్వల్ టు నిఖిల్ అన్న గౌతమ్. సో వీళ్ళ ఇద్దరికి 40 ఇవ్వగలుగుతాడు నబీల్. సో నబీల్ గేమ్ మార్చుకొని మంచిగా ఆడితే మాత్రం కంపల్సరీ టాప్ 1 ప్లేయర్ అవుతాడు. సో చూడాలి మరి. ప్రేరణ కూడా గట్టి పొడిస్తుంది, వెళ్ళిపోవచ్చు. సో చూడాలి మరి ఎవరు వెళ్తారు, ఎవరు టాప్ 1 అవుతారో. అదేవిధంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎవరు టాప్ 1 గెలిచేది ఎవరో కామెంట్ చేయండి.